విజయవాడ ఇంద్రకీలాద్రిపైన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా సెల్ ఫోన్లు తీసుకురాకూడదు అంటూ కూడా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో రావాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు నుంచి కూడా నిబంధనలు అన్నీ కూడా అమల్లోకి వస్తాయి. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇంద్రకీలాద్రి మీద గతం నుంచి కూడా ఈ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అంటే పూర్తి స్థాయిలో ఇవి పాటించట్లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా అంటే ఆగస్టు 27 నుంచి కూడా పూర్తిగా అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తుల్లో రావాలి. అదేవిధంగా మొబైల్స్ అన్ని కూడా తీసుకురాకూడదంటూ కూడా దానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే సాంప్రదాయ దుస్తులు తప్పనిసరిగా వచ్చే భక్తులందరూ కూడా ధరించాలి. ఒకవేళ సాంప్రదాయ దుస్తులు లేకపోతే ఆలయంలోకి ప్రవేశం ఇవ్వబోమని కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అదేవిధంగా ఆలయంలో సెల్ ఫోన్ వాడకం కూడా నిషేధించారు. అయితే ఎవరైతే భక్తులు కావచ్చు లేదా సిబ్బంది కావచ్చు ఎవరైనా సరే సెల్ ఫోన్ వాడకం ఉండకూడదంటూ కూడా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా అంటే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో ధరించకపోవటం, అదేవిధంగా అంతరాలయాల్లో వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో గతంలో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చేవారు ఆలయ ఆఫీసుల్లోనే తమ ఫోన్లు డిపాజిట్స్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అదేవిధంగా భక్తులు ఉద్యోగులందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించడం ఇకపై తప్పనిసరి చేస్తున్నట్లు కూడా అధికారులు ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుని అదేవిధంగా ఆలయ సిబ్బంది కూడా ఎవరైతే ఆలయంలో పనిచేసే సిబ్బంది ఉంటే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా అటు సాంప్రదాయ దుస్తులతో పాటు యూనిఫామ్తో పాటు మరోవైపు ఐడి కార్డులు కూడా ఖచ్చితంగా ధరించాలని చెప్పి అధికారులు ఇప్పటికే దానికి సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకుని అలాగే స్కానింగ్ పాయింట్ వద్ద టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు జరుగుతాయని చెప్పి అధికారులు చెప్పిన నేపథ్యం. మరోవైపు ఇక అంటే డ్రెస్ కోడ్ కానీ లేదంటే సెల్ ఫోన్లు తీసుకువస్తే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి నిషేధిస్తామంటూ కూడా అధికారులు ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుని మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఆ భక్తులందరూ కూడా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్న క్యూ లైన్లోకి వెళ్తున్న సందర్భంలో ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా దానికి సంబంధించి తనిఖీలు అన్నీ కూడా చేస్తున్నారు. ఎవరైనా మొబైల్స్ తీసుకెళ్తే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మొబైల్స్ కానీ అన్నీ కూడా తీసుకెళ్లకుండా అంటే చూడొచ్చు మీరు విజువల్స్లో. ఒకసారి ఇక్కడ కొంతమంది భక్తులు వచ్చారు. వాళ్ళు సెల్ ఫోన్ తీసుకుని లోపలికి వెళ్తుండగా ఇక్కడ సెక్యూరిటీ అడ్డుకొని వారిని సెల్ ఫోన్ డిపాజిట్ చేయాల్సిందిగా వారిని తిరిగి వెనక్కి పంపిస్తున్న దృశ్యం. అంటే సెల్ ఫోన్లు ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఎవరు కూడా ఆలయంలోకి తీసుకురాకూడదని ఒక కఠిన నిబంధన అమలు చేసే దిశగా ఆలయంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సాంప్రదాయ దుస్తులు అంటే చాలామంది సాంప్రదాయ దుస్తుల్లో కాకుండా నార్మల్ దుస్తుల్లో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి ఆలయ నిబంధనలకు అనుగుణంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి సంబంధించి దానికి సంబంధించి ఎవరో కూడా పూర్తిగా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని చెప్పి అధికారులు ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్క అంటే ఇక్కడి నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులంతా కూడా ఖచ్చితంగా ఈ సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. మరోవైపు సెల్ ఫోన్లు కూడా తీసుకురాకూడదంటూ కూడా కఠిన నిర్ణయం తీసుకున్న నేపథ్యం. మరోవైపు సిబ్బంది కూడా ఎవరైతే ఆలయంలో పనిచేసేటువంటి సిబ్బంది ఉంటారో ఆ సిబ్బంది కూడా పూర్తిగా ఐడి కార్డులు ధరించాలి. వారు కూడా సెల్ ఫోన్లు తీసుకురాకూడదని చెప్పి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అంటే సెల్ ఫోన్లు చాలామంది తెలియక వారు ఇక్కడ వరకు సెల్ ఫోన్లు తీసుకురావటం, గతంలో అక్కడ క్యూ లైన్ల దగ్గర సెక్యూరిటీ సరిగ్గా తనిఖీలు చేయకపోవడంతో చాలామంది సెల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది వీడియోలు ఫోటోలు తీసి అవి సోషల్ మీడియాలో పెట్టడం అంతా కూడా వైరల్ అవుతాం. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఇట్లాంటి ఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సెల్ ఫోన్లు తీసుకురావాలంటూ చెప్పి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకుని మరోవైపు సాంప్రదాయ దుస్తుల్లోనే ఇక్కడ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాలి. ఎవరు కూడా సాంప్రదాయ దుస్తులు లేకుండా ఆలయానికి రాకూడదంటూ కూడా ఖచ్చితమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా ఎవరైతే ఆలయంలో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, భక్తులు కావచ్చు, అందరికీ కూడా ఒక కఠినమైనటువంటి నియమావళిని ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ నుంచి ఖచ్చితంగా సెల్ ఫోన్లు తీసుకురాకూడదు. అదేవిధంగా సాంప్రదాయ దుస్తులను వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇంద్రకీలాద్రి మీద ఉంది. ప్రస్తుతం అనే RTV విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.